విద్యార్థులు దేహ దారుఢ్యానికి ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సతీష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్ గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లా టైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ అర్జున్ రావు అధ్యక్షత వహించగా జిల్లా క్రీడల అధికారి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగాను, అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్టీఓ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా సమ్మర్ కోచింగ్ క్యాంపులో 100 మంది పైన చిన్నారులకు శిక్షణ అందించే క్రీడ ఏదైనా ఉందంటే అది టైక్వాండో అని అన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ మాట్లాడుతూ టైక్వాండో సాధన చేయడం ద్వారా వారిలో చక్కటి క్రమశిక్షణ, మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు. కార్యక్రమంలో భాగంగా బ్యాక్ బెల్ట్ సాధించడానికి సర్టిఫికెట్లను ముఖ్య అతిథి డిఎస్టీఓ సతీష్ కుమార్ అందజేశారు. ఇటీవల 10th ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను డిఎస్టీఓ సతీష్ కుమార్, మధుసూదన్లు సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కె సత్యనారాయణ, అన్నవరం కెవి సత్యనారాయణ, అరుణ, దుర్గా, హర్షవర్ధన్, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయినా కానీ అలా కొంతమంది పోయారు. కానీ మన ప్రెసిడెంట్ మధుసూదన్ గారు 36-38 ఇయర్స్ నుంచో మన టైక్వాండోని చాలా హెల్ప్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, బరువు బాధ్యతలు ఇంకా మూమెంట్లో ప్రతి చిన్న విషయానికి ఆయన మీద డిపెండ్ అవుతూ ఉంటాను. అలాగే మన కొన్ని టోర్నమెంట్స్లో ఒకనొక టోర్నమెంట్లో అన్నీ హోప్లెస్ అయిపోయినప్పుడు ఓన్లీ కేవలం మన టైక్వాండో పేరెంట్స్ ద్వారానే టోర్నమెంట్, పెద్ద టోర్నమెంట్ సక్సెస్ చేసాం. సక్సెస్ కాకుండా సూపర్ సక్సెస్. అన్నిటిలోని కష్ట నష్టాల్లో ఉన్న 50 అంటే మన మధు గారు. అలాగని చెప్పి ఎవరైనా మేము ఈ స్పాన్సర్ చేస్తాం, మెడల్స్ ఇస్తాం, ఇది ఇస్తామంటే నేను ఎప్పుడు ఎవరిని అలౌ చేయలేదు. నువ్వు మాకు ఇవ్వడం ఏంటి అని గత మా శ్రీనివాస్ పిహెచ్డిఓ గారు వెళ్ళేటప్పుడు ఎవరో ఒక బయట వ్యక్తి అడిగారు, సార్ మేము ఏమన్నా మీకు మెడల్స్ కానీ మెమోంటోస్ కానీ ఏదైనా సరే నన్ను అడగండి, నేను ఇస్తానని. అలాగే ఎవరు పడితే వాళ్ళ దగ్గర తీసుకోమండి. మేము తీసుకోవాలంటే వాళ్ళకి క్వాలిఫైడ్ అయి ఉండాలి, చాలా మంచోడు అయి ఉండాలి, అది కూడా మా పేరెంట్ అయి ఉండాలి, లేకపోతే మా ప్లేయర్ అన్నకు ఉండాలి. ఎవరో ప్రతి ఒడి దగ్గరికి వెళ్ళి మేము ఇలాంటివి ఏం అడుగుతాం అని చెప్పారు. అని చెప్తే మన పార్టీఎస్డీఓ గారు అంటారు, ఏంటంటే మొక్క మీద ఇలా మాట్లాడతాను, ఇలా లేకపోతే రేపు పొద్దుట మళ్ళీ వాడు ఇంకోటి చెప్తాడు, అతని దగ్గర నేను తీసుకోవడం ఏంటి, వాళ్ళ దగ్గర మేము తీసుకుంటే మా పిల్లలందరూ వాళ్ళకి నేను నమస్కారం పెట్టి మా వాళ్ళందరూ నమస్కారం పెట్టినట్టే కదా, మా వాళ్ళని వాళ్ళ స్థాయి దిగజారినివ్వను అని చెప్తూ ఉంటారు. జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంప్రదాయం గురించనే కాదు, అది కేవలం గవర్నమెంట్ వారు ప్రతి సంవత్సరం మే 1 నుంచి 31 వరకు క్యాంపు జరుగుతుంది. అది కాదు, పేరెంట్స్ కూడా ఓన్లీ సమ్మర్లో ఆ 30 రోజులు పంపించడం కాదండి, 365 రోజులు కూడా ఎప్పుడు కూడా పిల్లల్ని ఏదో ఒక గేమ్లోని పెట్టాలి. ఎందుకంటే చదువు ఎంత ఇంపార్టెంట్, స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఈ స్పోర్ట్స్ ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తుంది. మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, అదే ఉద్యోగం కానీ. ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా కామన్వెల్త్ గేమ్స్ కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ మెడల్ కొట్టక్కర్లేదు, ఒలింపిక్స్లో కానీ పార్టిసిపేషన్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి పోస్టులు కూడా, గ్రూప్ 1 పోస్టులు కూడా ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంటుంది. నిజంగా ఇలాంటి అర్జున్ రావు గారు దొరకడం మీ అదృష్టం. ఎందుకు చేద్దంటే నాకు తెలిసినంత వరకు టైక్వాండో అంటే అర్జున్ రావు గారు అంటే టైక్వాండో. నేను ఆయన చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను. కోచ్ అంటే ఎన్ఐఎస్, డిప్లొమా అవసరం లేదు, చిత్తశుద్ధి ఉండాలి. అది ఒకటి ఉంటే చాలు. ఎప్పుడు కూడా దీన్ని క్రీడా కింద చూడాలి తప్ప దీన్ని వ్యాపారం చేయకూడదు. ఇప్పుడున్న చాలామంది దీన్ని ఒక వ్యాపారం కింద మార్చుకుంటున్నారు. రాజకీయాలు ఇవి స్పోర్ట్స్లో అన్నది ఎప్పుడు ఉండకూడదు. పిల్లలు ఎదగాలి అంటే, ఉద్యోగాలను పోషించడానికి ఏర్పాటు చేయాలి అంటే మనం ఎటువంటి రాజకీయాలు కానీ ఈ కమర్షియల్ టైప్లో తీసుకెళ్లకుండా ఈ రోజు వరకు దీన్ని కాపాడుకుంటూ వస్తున్న అర్జున్ రావు గారికి మరొకసారి
నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను.